హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ వేపుడు అండి. ఈ దొండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న దొండకాయల్ని ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దొండకాయల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ టైం పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టేసి కూడా ఫ్రై చేసుకుంటే కొద్దిగా తొందరగా క్విక్గా వేగిపోతాయన్నమాట. ఇలా వేగిన దొండకాయల్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ అదే కడాయిని యూస్ చేసుకున్నాను నేను. ఆ కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇంకా తాలింపుకి కావాల్సినవి జీరా, మస్టర్డ్ వేసాను. ఇంకా శనగపప్పు వేసాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసాను. శనగపప్పు వేస్తే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేశాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగేటప్పటికి మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయించుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఇలా బాగా వేగిపోయాక మనము ముందుగానే వేయించి పెట్టుకున్న దొండకాయల్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అండ్ దొండకాయలు ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇంకా ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ స్పూన్ పీనట్ పౌడర్ వేసుకున్నాను అనమాట. అంతే అండి, చాలా సింపుల్ దొండకాయ వేపుడు. ఇది చపాతీ, రోటీ, రైస్తో పాటు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.